వర్గ సమీకరణాలు అభ్యాసం 5.3 క్రింది సమీకరణాలకు మూలాలు ఉంటే వాటిని వర్గంను పూర్తి చేయటం ద్వారా కనుగొనుము. సో ఇప్పుడు మనం వర్గ సమీకరణాలని వర్గంను పూర్తి చేయటం ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించి మనం వీటి యొక్క మూలాలు ఉంటే గనక మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ పద్ధతి కారణాంకాలు, రెండోది వచ్చేసి వర్గంను పూర్తి చేయట, మూడవది సూత్రం. ఈ మూడు పద్ధతులు నేర్చుకొని మనం ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది ఏంటిది, ఇక్కడ వర్గంను పూర్తి చేయడం ద్వారా ఈ యొక్క వర్గ సమీకరణానికి మూలాలు ఉంటే మూలాలు కనుక్కొనండి అన్నాడు. ఇప్పుడు చేద్దాం. 2x² + x - 4 = 0. ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ లో మోనిక్ వర్గ సమీకరణంగా మార్చుకోవాలి. అంటే x² యొక్క గుణకం ఏదైతే ఉంటుందో ఒకటి తప్పించి మిగతాది ఏదైనా ఉంటే, ఓకేనా, దాంతో మనం భాగించాలి. అంటే దీని యొక్క గుణకం అనేది ఒకటి రావాలి. సో దేంతో భాగిస్తే దీని గుణకం ఒకటి వస్తుంది, మనకు 2 చేత భాగించినట్టయితే దీని గుణకం ఒకటి వస్తుంది కదా. సో మొత్తం సమీకరణాన్ని 2 చేతనే మనం భాగించాలి. సో 2x² + x - 4 = 0. దీన్ని మనం 2 చేత మనం భాగిస్తున్నాం ఈ విధంగా. అంటే ప్రతి పదాన్ని మనం 2 చేత భాగిస్తున్నాం. ఎందుకు అంటే x² యొక్క గుణకం అనేటువంటిది ఒకటి రావాలి, అప్పుడే అది మౌలిక వర్గ సమీకరణం అనబడుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయితే జస్ట్ x² + x/2 మైనస్ ఇది కొట్టుడు పోతే 2, 0/2 అంటే 0 వచ్చిందా. ఇది మౌలిక వర్గ సమీకరణం. మౌలిక వర్గ సమీకరణం వచ్చిన తర్వాత ఈ స్థిర పదం ఏదైతే ఉందో దీనిని కుడివైపుకు తీసుకెళ్ళాలి. అది రెండో స్టెప్. x² + x/2 -2 అనేది అటువైపు వచ్చి +2 అయిపోయింది. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ x గుణకం ఏదైతే ఉందో దాన్ని మనం చూడండి. ఇక్కడ దీనిని మనం 2 వచ్చేటట్టుగా రాయాలి. ఏ విధంగా రాస్తాం మనం చూడండి. ఇక్కడ 2/2 రాసి చాలు. 2/2 రాసి ఇది కనిపించేది రాయండి, x/2. ఒకవేళ దీన్ని మనం 2 కారణాంకంగా వచ్చేటట్టు రాసుకుంటే 2/2 రాసుకోవాల్సిన అవసరం లేదు. దీనిని మనం 2 కారణాంకంగా వచ్చేటట్టు రాసుకోలేకపోతే 2/2 రాసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు 2కు 2 ఈ విధంగా రాసుకోవడం వల్ల విలువ ఏమైనా మారుతుందా అంటే మారదు కదా. ఇది కొట్టుడు పోతే మళ్ళీ 1, 1తో ఇది గుణిస్తే మళ్ళీ ఇదే కదా, రైట్. ఇప్పుడు చూద్దాం. x² + 2 a అంటే ఏది, ఇక్కడ కనిపించేది a, ఇది a. సో ఇది a. b అంటే ఏది, ఇది తీసేస్తే మిగిలేదంతా కూడా b. 2a ఇది b. సో b అంటే ఎంత, 1/4. 2 × 4 కదా, 4. ఓకే, ఇది 2 వచ్చిందా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే a² + 2ab + b² అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములాకి మనం దీన్ని మార్చాలి. సో ఆ విధంగా మార్చాలంటే మనం చేయాల్సిన ఏంటిది, ఇక్కడ ఇది a, ఇదేమో b. a bని ఉపయోగించి మనం ఏం రాయొచ్చు, a + b హోల్ స్క్వేర్ ఫార్ములాకి తీసుకురావాలి. ఎట్లా, ఇరువైపులా ఈ b ఏదైతే ఉందో దాన్ని రాసుకొని వర్గం చేయాలి. ఇక్కడ వైపు కూడినాం కదా దాన్ని, సేమ్ అదే విధంగా 2 దీని పక్కన కూడా రాయాలి. ఇట్లా అంటే 1/4 యొక్క వర్గం ఏదైతే ఉందో దాన్ని 2 వైపులా మనం కూడాలి. ఓకేనా. ఇప్పుడు రండి, a² + 2ab + b² = 2 + 1/4 హోల్ స్క్వేర్ వచ్చిందా. సో ఈ మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు, a + b హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. రాద్దాం. x + b అంటే 1/4 హోల్ స్క్వేర్. చూడండి, ఇంత పెద్దగా ఉన్నటువంటి దీన్ని సూత్ర రూపంలో రాసేసుకున్నాం, రైట్. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాద్దాం. 2 + 1/4 హోల్ స్క్వేర్ వచ్చిందా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ x + 1/4 హోల్ స్క్వేర్ 2 + 1/16. 1ని స్క్వేర్ వేస్తే 1, 4ను స్క్వేర్ వేస్తే 16, 4 × 4 16. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రాద్దాం.
16 అంటే 32, 32 ఒకటి కలిపితే 33 వచ్చిందా? ఇప్పుడు దీన్ని స్క్వేర్ని తీసేయాలి. స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది మనకు ఈజ్ ఈక్వల్ టు అవతల ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని రూట్ పెట్టుకోవాలి. ఈ స్క్వేర్ పోతే ఈజ్ ఈక్వల్ టు అవతల ఏం పెట్టాలి మనం? ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని స్క్వేర్ రూట్ పెట్టాలి. ఆ స్క్వేర్ రూట్ లోపల ఏం రాయాలి మనం? 33/16 మళ్ళీ ఎక్స్ ప్లస్ 1/4 రాసుకొని ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 33/16 ఉంది కదా. సో 16కి అయితే వర్గమూలం ఉంది కదా, ఎంత? 4. సో దీని యొక్క వర్గమూలం రాసుకుందాం. దీనికి ఖచ్చితమైన వర్గమూలం లేదు కాబట్టి దాన్ని అట్లే రాసుకోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 13 బై దీనికి ఎంత వర్గమూలం? 4 కదా, ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1/4 ఉంది కదా, దాన్ని అటువైపు తీసుకెళ్దాం. ఇక్కడ రాస్తున్నా ప్లస్ 1/4 అటువైపు వెళ్ళి మైనస్ 1/4. ఇక్కడ ఏముంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 33/4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, సజాతీయ భిన్నాలు. సో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 రాసుకొని ఈ మైనస్ ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి ఏమో మైనస్ చేయాలి. ఏ విధంగా? -1 ప్లస్ రూట్ 33 వచ్చిందా? ఏం లేదు, -1 ప్లస్ రూట్ 33. సజాతీయ భిన్నాలు ఉన్నప్పుడు కింద హారం రాసేసుకొని పైన ఏముంటుంది రాయాలి అంతే. -1 ప్లస్ రూట్ 33. ఇంకొకసారి ఏం చేయాలి? ఇక్కడ -1 ఇక్కడ ప్లస్ రాసేసుకున్నాం కదా, ఇప్పుడు మైనస్ రాసుకోవాలి. ఏ విధంగా? ఇట్లా -1 మైనస్ రూట్ 33/4 వచ్చిందా? ఒకసారి ప్లస్, ఇంకొకసారి ఏమో మైనస్. ఈ విధంగా మనం వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కోవడం జరిగింది. ఏ పద్ధతిలో? వర్గంను పూర్తి చేయు పద్ధతిలో మనం కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకే రైట్. ఇందులో రెండవది 4x² ప్లస్ 4√3x ప్లస్ 3 = 0. చూద్దాం. దీన్ని మౌలిక వర్గ సమీకరణంగా మార్చాలంటే 4 తోటి దీన్ని మనం భాగించాలి కదా. సో ఫస్ట్ ప్రశ్న రాద్దాం. ఓకే, 4 తోటి ఈ సమీకరణాన్ని మనం భాగించాలి. సో భాగిస్తే ఏమవుతుంది మనకు? x² 4/4 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి x² మిగులుతుంది. ఓకేనా? డైరెక్ట్గా రాసేద్దాం. x² ప్లస్ 4 దీని కింద మళ్ళీ 4 వస్తే 4 క్యాన్సిల్. ఇంకా మిగిలినది ఏంటి? జస్ట్ 3x. ఇక్కడ 4 వస్తే 3/4. ఓకేనా? డైరెక్ట్ రాయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ స్థిర పదాన్ని అటువైపు తీసుకెళ్ళాలి. x² ప్లస్ √3x = -3/4. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇక్కడ ఇది 2 కారణంగా రాయలేం కాబట్టి 2/2 రాద్దాం. 2/2 రాసి ఇది ఏముందో అది రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటిది? ఇది a. ఓకే, అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది a. ఇది 2, ఇది a. ఇక మిగిలింది ఏంటిది మనకు? ఇది b. 2ab ఫామ్ లో రాయాలి మనం. సో 2ab ఫామ్ లో రాయాలంటే చూడండి, 2a అంటే ఇక్కడ రాద్దాం a, b అంటే √3/2 ఇది b. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? ప్లస్ ఉంది కదా. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? a² ప్లస్ 2ab ప్లస్ b². ఇందులో b ఏది? ఇదే కదా. సో ఈ b² అనేది ఇక్కడ రాయాలి, అక్కడ రాయాలి, RHS వైపు కూడా రాయాలి. సో రాద్దాం √3/2. ఇరువైపులా కూడా మనం √3/2 హోల్ స్క్వేర్ అనేది ఇరువైపులా కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ సూత్రంలో ఉంది? ఇది a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో రాద్దాం. a అంటే x, b అంటే √3/2, స్క్వేర్ కి స్క్వేర్. ఇక్కడ -3/4 ప్లస్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది జస్ట్ 3. 2ను స్క్వేర్ చేస్తే 4. ఇక్కడ చూడండి -3/4 ప్లస్ 3/4 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దట్ ఈక్వల్స్ 0 కదా. సో x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఈ స్క్వేర్ అనేది అటువైపు వెళ్తుందో 0కి ఏమవుతుంది? వర్గమూలం వస్తుంది. సో 0కి వర్గమూలం అంటే 0నే. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x ప్లస్ √3/2 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు √3/2ను అటువైపు తీసుకెళ్ళాలి. -√3/2 వచ్చింది. అంటే ఎప్పుడైతే మనకి ఇది 0 వచ్చిందో ఈ √3/2ను అటువైపు తీసుకెళ్తే
దీనికి అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ రెండు సమానమైన మూలాలు, ఎందుకంటే వర్గ సమీకరణం అంటే ఏంటి, రెండు మూలాలు ఉంటాయి గరిష్టంగా. సో ఒకటి వచ్చింది మనకి ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3/2. మరి ఇంకొకటి ఎంత ఉంటుంది, ఇంకొకటి కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3/2 మరియు x ఈక్వల్స్ టు మైనస్ రూట్ 3/2. ఈ రెండు కూడా ఈ వర్గ సమీకరణానికి మూలాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మూడోది 5x² - 7x - 6 = 0. ఓకే, ఫస్ట్ ప్రశ్న రాద్దాం. 5x² - 7x - 6 = 0. మౌలిక వర్గ సమీకరణంగా మార్చాలంటే సమీకరణం మొత్తాన్ని కూడా 5 తోటి భాగించాలి కదా. రైట్, డైరెక్ట్ రాసేస్తున్నా. x² - 7/5x - 6/5 = 0. నెక్స్ట్ -6/5 ఈ స్థిర పదాన్ని అటువైపు తీసుకెళ్ళాలి కదా. సో x² - 7/5x = 6/5. ఇప్పుడు x యొక్క గుణకం ఏదైతే ఉందో అది రెండు కారణంగా రాసుకోలేం కాబట్టి మనం ఏం చేద్దాం, 2/2 రాయాలి. సో రాయాలి -2/2 ఇంటూ ఇది ఏముంటుంది రాయాలి మళ్ళీ, అంతే కదా. నెక్స్ట్ ఇందులో a b మనం గుర్తుపట్టాలి. ఇది 2, ఇది a, మిగతాదంతా b. చూడండి a² - 2a ఇదంతా b, ఇది b. సో a² - 2ab మనకు వచ్చింది. ఇంకేం కావాలి, +b² కావాలి. +b² అంటే ఏంటి, bని మనం వర్గం చేస్తే చాలు, అది ఇక్కడ ఇక్కడ కలిపేయాలి. ఓకే రైట్. 2a అంటే ఇది x, b అంటే ఏంటిది 7/5 ఇది b. ఓకేనా, +b² అంటే 7/10 హోల్ స్క్వేర్. ఇక్కడైతే ఇక్కడ కలిపినామో LHS లో RHS లో కూడా అది కలపాలి, ఎందుకంటే మనం కూడినా తీసేసినా కూడా ఇరువైపులా చేయాలి. ఓకే రైట్, 6/5 + 7/10 హోల్ స్క్వేర్. ఇక్కడ 7/10 హోల్ స్క్వేర్ రాసుకున్నాం, ఇక్కడ కూడా 7/10 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇరువైపులా కూడా మనం ఇక్కడ కూడినాం, అక్కడ కూడినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది సూత్ర రూపంలో ఉంది కదా, దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, a - b హోల్ స్క్వేర్. a అంటే x, b అంటేనేమో 7/10. a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో రాసుకున్నాం. దట్ ఈక్వల్స్ టు 6/5కు 6/5, 7² అంటే ఎంత 49, 10² అంటే ఎంత 100 వచ్చిందా. నెక్స్ట్ x - 7/10 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ 5 మరియు 100 ఉంది కదా, మరి ఏం కామన్ తీయొచ్చు మనం, కామన్ కాదు కాసాలు తీయాలి. చూడండి 100 ఎందుకు 5 తోటి ఇట్లా చేస్తున్నా, కాసాలు మామూలుగా అందరూ ఎట్లా చేస్తారు కదా. సో మనం చేయాల్సింది ఏంటంటే 5 ఎక్కంలో కనుక 100 పోతే గరిష్టంగా ఉన్నది కాసాగా అవుతుంది, అందుకనమాట. ఇప్పుడు చూడండి నేను ఇట్లా చేస్తున్నాను, 5 2 10 0 0. సో ఈ రెండిట్లో ఏదైతే చిన్నగా ఉంటుందో ఆ ఎక్కంలో కనుక 100 పోతే ఈ పెద్దదే కాసాగా అవుతుంది. 5 2 10, 5 0 0 పోయింది కదా. సో ఎప్పుడైతే 5 100కు కాసా కట్టినప్పుడు ఈ ఎక్కంలో 100 పోతే ఈ పెద్దదే కాసాగా అవుతుంది, అది. సో ఇప్పుడు కాసాగా ఏంటిది 100. సో ఇక్కడ మనం 100 రాద్దాం. 5 ఎక్కంలో 100 ఎందులో పోతుంది, 20లో పోతుంది. ఆ 20 × 6 120, అంతేనా. నెక్స్ట్ 100 ఎక్కంలో 100 ఎందులో పోతుంది, 1లో పోతుంది. ఆ 1 × 49 49 ఇట్లా. నెక్స్ట్ x - 7/10 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు కూడదాం. 9కి 0 కలిపితే 9, 4 2 6, 1కి 1/100 వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ తీసేయాలి. స్క్వేర్ తీసేస్తే ± వస్తుంది కదా. రైట్, నెక్స్ట్ ఏం వస్తుంది ఇంకా, ఇది వర్గమూలం 169/100. సో 169కి వర్గమూలం ఎంత, 13. 13 × 13 169. 100కు వర్గమూలం ఎంత, 10 వచ్చిందా. సో ఇది ± 13/10. x - 7/10 = ± 13/10. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x = -7/10ని అటువైపు తీసుకెళ్తే 7/10, ±కు ±, 13/10కి 13/10. ఇప్పుడు ఒకసారి కూడాలి, ఒకసారి తీసేయాలి. ఎట్లా, 7/10 + 13/10 ఇట్లా. ఇంకొకటి ఏమో 7/10 -
13/10 ఇట్లా రైట్. ఇప్పుడు ఈ రెండు సజాతీయ భిన్నాలు కాబట్టి హారం రాసేసుకొని పైన ఏముంటుంది కూడా తీసివేస్తుంటే తీసేయాలి. 13 + 7 ఎంత 20. ఇంకొకటి 10 రాసుకున్నాం. 7 - 13 13 ఇట్లా నుంచి 7 పోతే ఎంత 6. ఏం 6 పెద్దదానికి మైనస్ ఉంది మైనస్ 6. సో ఇక్కడ x ఏమవుతుందంటే 0 0 క్యాన్సల్. 2/1 అంటే 2. ఇంకొకటి 2 3 6 2 5 10. సో ఇంకొకటి -3/5. ఇవి మూలాలు అన్నమాట. ఓకేనా. దేని యొక్క మూలాలు? ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు. నెక్స్ట్ 4వది x² + 5 = -6x. ఇక్కడ చూడండి x తో కూడిన పదం కుడి వైపుకి వచ్చింది. ఈ స్థిర పదం అనేది ఇటువైపు ఉన్నది. మనకు కావాల్సింది ఏంటంటే x² మరియు x రెండు ఒక దగ్గర ఉండాలి. ఈ స్థిర పదం మాత్రమే అటువైపు తీసుకెళ్ళాలి. ఓకేనా రైట్. సో మనం దీన్ని ఇటువైపు తీసుకొద్దాం, ఈ 5నేమో అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ ప్రశ్న రాసుకొని రైట్. ఇప్పుడు -6x ఇటువైపు వస్తే +6x +5 అటువైపు వెళ్తే -5. ఇది ఇప్పుడు దీన్ని మనం 2/2 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు 2/2 రాసుకోవాల్సిన అవసరం లేదు అంటే x యొక్క గుణకం ఏదైతే ఉందో దాన్ని మనం 2 కారణాంకంగా రాసుకోగలం. ఏ విధంగా? ఇట్లా 2 × 3గా రాసుకోవచ్చు. 6ని మనం ఏ విధంగా రాసుకుంటాం? 2 × 3గా రాసుకోగలుగుతాం కదా. అప్పుడు 2/2 రాసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దీన్నైతే మనం 2 × రాసుకోలేమో అంటే 2 కారణాంకంగా వచ్చేటట్టు రాసుకోలేమో అటువంటి అప్పుడు మనం 2/2 రాసుకోవాలన్నమాట. ఇందులో 2 కారణాంకం వస్తుంది కాబట్టి మనం 2/2 రాసుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికి కారణాంకంగా ఎట్లా రాసుకుంటాం? 2 × 3గా రాసుకుంటాం. నెక్స్ట్ x కు x -5 వచ్చిందా? ఇప్పుడు ఇది a² + 2ab. x అంటే a, ఇది 2ab వచ్చిందా? సో ఇది సూత్రం పూర్తిగా రావాలంటే ఇంకా మనం ఏం చేయాలి? b² రావాలి. సో ఇందులో b ఎక్కడ ఉంది? ఇది b. 2a ఇది b. సో bని ఇక్కడ అక్కడ కలిపి వర్గం చేస్తే చాలు. ఎట్లా? 2ab + b² అంటే 3² అంతే కదా. ఇప్పుడు x² + 2ab + b² ఈ మొత్తం సూత్రం రాసేస్తే అయిపోతుంది కదా. x + 3 హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ a² + 2ab + b² అంతే కదా రైట్. ఇప్పుడు -5 + 3 హోల్ స్క్వేర్ -5 కు -5 3² అంటే ఎంత 9. ఇప్పుడు మళ్ళీ రాద్దాం. x + 3 హోల్ స్క్వేర్ 9 నుంచి 5 పోతే 4. ఈ స్క్వేర్ తీసేద్దాం. ఇప్పుడు తీసేస్తే ఏమవుతుంది? మనకు రూట్ వస్తుంది అవతల వైపు. సో ఇక్కడ రాయాలి x + 3 = దీనికి రూట్ పోతే ఏమైంది? దీనికి 2 వచ్చేస్తుంది కదా. 4 యొక్క వర్గమూలం ఎంత? 2. సో మనకు వచ్చేది ఎంత? +or -2. ఎప్పుడైతే ఇక్కడ స్క్వేర్ పోతుందో అవతల వైపు మనకు వచ్చేది ఏంటి? +or -. సో 4కు 4 ఉంది. ఈ ఎప్పుడైతే 4కు వర్గమూలం అనుకుంటామో దాని విలువ 2. ఇప్పుడు +3ను అటువైపు తీసుకెళ్తే -3 +or -2. ఇప్పుడు చూడండి -3 + 2 ఒకసారి, ఇంకొకటి -3 -2 ఇంకోసారి. ఫర్ x విలువ 2 వచ్చినాయి. -3 + 2 అంటే -1, ఇంకొకటి ఏమో -5 ఇదన్నమాట. సో మనకు ఈ వర్గ సమీకరణానికి 2 మూలాలు వచ్చాయి. రెండో బిట్టు సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్నలోని సమీకరణాల మూలాలను కనుగొనము. సో ఫస్ట్ బిట్ చేసింది కూడా అదే. ఏం కనుక్కున్నాం? సమీకరణాల మూలాలను కనుక్కున్నాం. ఇప్పుడు ఆ ఫస్ట్ బిట్లో ఉన్న లెక్కలే మళ్ళీ చేయాలి. కాకపోతే వర్గమును పూర్తి చేయు పద్ధతి ద్వారా కాకుండా మనం సూత్రాన్ని ఉపయోగించాలి. సో ఫస్ట్ బిట్కి సెకండ్ బిట్కి తేడా ఏంటిదంటే ఫస్ట్ బిట్లో మనం వర్గమును పూర్తి చేయడం ద్వారా మూలాలు కనుగొన్నాం. సెకండ్ బిట్లో సూత్రాన్ని ఉపయోగించి మూలాలు కనుక్కోవాలి. కానీ ప్రశ్నలు మాత్రం అవే. ఓకేనా. ప్రశ్నలు అవే, చేసేటువంటి పద్ధతులు వేరు. ఒకటి వర్గంను పూర్తి చేయడం ద్వారా లెక్కలు చేస్తున్నాం, ఇప్పుడేమో సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా లెక్కలు చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ లెక్క 2x² + x - 4 = 0 ఇదే కదా. ఇప్పుడు చేద్దాం. సో దీన్ని మనం ఫస్ట్ రాసుకున్న తర్వాత దేంతో పోల్చుకోవాలి? మనం ax² + bx + c = 0తో పోల్చుకోవాలి. పోల్చుకుంటే మనకి ఏమొస్తాయి? a విలువ ఎంత? 2,
బి విలువ 1, సి విలువ -4 వచ్చినాయి కదా. సో వీటిని మనం ఏం చేయాలంటే వర్గ సూత్రం ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac / 2a. ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు మూలాలు వచ్చేస్తాయి. రైట్, మైనస్ కు మైనస్, b అంటే ఎంత 1 ప్లస్ ఆర్ మైనస్ √b². b² అంటే ఎంత 1² - 4ac. 4ac అంటే 4 రాద్దాం, a అంటేనేమో 2 రాద్దాం, c అంటేనేమో -4 రాద్దాం / 2a. a అంటే ఎంత 2. ఓకేనా. రైట్, -1 ప్లస్ ఆర్ మైనస్ √1² అంటే 1, 4 8, 8 4 32. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కదా, అది రాసుకోవాలి / 2 2 4 వచ్చిందా. నెక్స్ట్ -1 ప్లస్ ఆర్ మైనస్ 32 ప్లస్ 1 ఎంత 33 బై ఎంత 4. ఓకేనా. ఇప్పుడు చూడండి x విలువ ఏ విధంగా వస్తుంది అంటే ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. -1 ప్లస్ √33/4. ఇంకొకటి x = -1 మైనస్ √33/4 వచ్చినాయి కదా. ఇట్లా చేయొచ్చు. లేదా అసలు మూలాలు ఉన్నాయా లేవా ఫస్ట్ కనుక్కోండి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఇది కనుక్కోవాలి. b² - 4ac ఫస్ట్ ఇది కనుక్కున్న తర్వాత ఒకవేళ దీని వాల్యూ కనుక రుణాత్మకం అయితే అప్పుడు దానికి మూలాలు లేవని చెప్పేసి చెప్పేయచ్చు. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మూలాలు ఉన్నాయా కనుక్కోండి అన్నప్పుడు ఫస్ట్ మనం b² - 4ac కనుక్కొని ఒకవేళ దాని విలువ ఈ విధంగా ఉన్నట్టయితే 0 కన్నా తక్కువ వచ్చినట్టయితే మనం దానికి మూలాలు లేవు అని చెప్పి రాసేసి ఈ మూలాలు కనుక్కునే ప్రయత్నం కూడా చేయమన్నమాట. జస్ట్ ఇది ఒక్క రాసి పక్క జరుగుతాం కదా. నెక్స్ట్ రెండవది 4x² + 4√3x + 3 = 0. దీన్ని మనం వర్గ సమీకరణం యొక్క సూత్రాన్ని ఉపయోగించి మనం దీని యొక్క మూలాలు కనుక్కోవాలి. సో ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ప్రశ్న రాద్దాం. 4x² + 4√3x + 3 = 0. ఇది రాసిన తర్వాత ax² + bx + c = 0. ఇది రాసుకొని పోల్చాలి మనం. దీనితో పోల్చగా మనకు a = ఎంత 4, b = 4√3, c = ఎంత 3. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే b² - 4ac విలువ కనుక్కోవాలి. అంటే ఇది మూలాల స్వభావాన్ని తెలియజేస్తుంది అన్నమాట విచక్షణ. సో ఈ వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి మూలాలు వాటి స్వభావం ఏ విధంగా ఉందో మనకు దీని ద్వారా తెలుస్తుంది. మూలాలు అనేటువంటి సమానంగా ఉన్నాయా లేదా విభిన్నాలా, అసలు వీటికి మూలాలు ఉన్నవా లేవా ఆ విషయం తెలుసుకోవడానికి మనం b² - 4ac రాయొచ్చు. ఓకే, ఫస్ట్ b² అంటే ఏంటిది ఇక్కడ 4√3² ఇది b² మైనస్ 4ac 4 రాద్దాం. a అంటే ఎంత 4, c అంటే 3. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ దీనికి ఈ స్క్వేర్ దీనికి 4ను స్క్వేర్ వేసి ఎంత 16. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎంత 3. ఓకే 3 4 4 16 16 ముల్ల 48. ఓకేనా. 16 ముల్ల 48 మైనస్ ఈ 48 ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే b² - 4ac = 0 మనకు వచ్చింది. ఎప్పుడైతే b² - 4ac = 0 వస్తుందో ఈ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం ఏంటిది, అవి సమానాలు మరియు వాస్తవాలు. ఓకేనా. అది దాని యొక్క స్వభావం. ఒకవేళ స్వభావాన్ని రాయండి అన్నప్పుడు దాని స్వభావం ఇది రాసేసి దాని స్వభావం కింద రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ, దాని యొక్క మూలాలు కనుక్కోవాలి కదా. సో మూలాలు కనుక్కోవడానికి సూత్రం ఏంటిది ఇక్కడ, సూత్ర పద్ధతిలో -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac / 2a కదా. సో x = -b, మైనస్ అంటే ఏంటి ఇక్కడ మైనస్ రాసుకోవాలి. తర్వాత b అంటే ఏంటిది ఇక్కడ 4√3 అది ఇక్కడ రాద్దాం. ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac అంటే ఇక్కడ మనకు వచ్చింది ఎంత వచ్చింది 0 వచ్చింది. సో b² - 4ac కి బదులు ఏం చేస్తాం మనం 0 రాసుకుంటాం.
2 ఏ అంటే ఏంటిది ఇక్కడ 4 ఉంది, 4 రాయాలి. ఓకేనా? సో -4√3 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ √0 ఉంది. 0కు మనం రూట్ రాసినా కూడా దాని విలువ 0నే. సో 0 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? బై 2 4 8. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనం ఇట్లా రాసేసుకొని ఈ 4 క్యాన్సిల్ చేసుకుందాం. ఇంకా మిగిలేది ఏంటిది మనకు -√3/2 -√3/2 x విలువ. సో x ఈజ్ ఈక్వల్ టు -√3/2 అంటే అర్థం ఏంటిది? ఇక్కడ x కు 2 విలువలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్గ సమీకరణం యొక్క పరిమాణం ఎంత? 2. సో దీని యొక్క గరిష్ట ఘాతాంకం 2 కాబట్టి ఈ వర్గ సమీకరణానికి ఉండేటువంటి పరిమాణం 2, దానికి వచ్చేటువంటి మూలాలు కూడా 2. సో ఇంకొక మూలం రాద్దాం. 2 సమానమైన మూలాలు ఇస్తాయి అనుకున్నాం కదా. ఎప్పుడైతే వాటి యొక్క విచక్షణ సమానం 0కు సమానం అవుతుందో వచ్చేటువంటి మూలాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట 0 వచ్చినప్పుడు. కాబట్టి అది దాని యొక్క మూలాలు. ఓకే, నెక్స్ట్ మూడో లెక్క చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 5x² - 7x - 6 = 0. దీన్ని కూడా ఇంతకుముందు లెక్క ఎట్లా చేసినామో అదే విధంగా చేయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎంచుకున్న తర్వాత ఏం చేయాలి? మనం ax² + bx + c = 0తో పోల్చాలి కదా. తర్వాత a = రాయాలి ఎంత? 5. b = రాయాలి ఎంత? -7. c = రాయాలి -6. ఓకేనా? తర్వాత b² - 4ac రాద్దాం. b² అంటే ఎంత? -7 హోల్ స్క్వేర్ -4 రాసేద్దాం. a ఇది కూడా రాద్దాం, c ఇది కూడా రాద్దాం. అయిపోయిందా? సో -7 హోల్ స్క్వేర్, మైనస్ కు సరిఘాతం ఉంటే ప్లస్, చాలాసార్లు చెప్పుకున్నాం. సో మైనస్ సరిఘాతం ఉంటే ప్లస్, 7ను స్క్వేర్ చేస్తే 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20 26 120 అంతేనా? 5 4 20 26 120 120 ప్లస్ 49 9 4 2 6 1 1 ఎంత వచ్చింది? 169 వచ్చింది. సో ఇక్కడ b² - 4ac అనేటువంటిది ఏ విధంగా ఉంది? అది 0 కన్నా ఎక్కువగా ఉంది. ఇది గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 అంటే అర్థం ఏంటిది? ధనాత్మకంగా ఉంది. b² - 4ac అనేటువంటిది ధనాత్మకమైన విలువను కలిగి ఉంది కాబట్టి వచ్చేటువంటి మూలాలు విభిన్నాలు అన్నమాట. ఇవంటే వేరే వేరే మూలాలు కలిగి ఉంటుంది. ఓకే, రైట్. సో x = సూత్రం రాద్దాం. -b + or - √b² - 4ac/2a. ఇప్పుడు ప్రతిక్షేపిద్దాం. మైనస్ కు మైనస్, b అంటే ఏంటిది? -7 + or - b² - 4ac ఎంత? 169. అది రాద్దాం. /2 a అంటే ఎంత? 5 వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 + or - 169. 169కి వర్గమూలం ఎంత? 13. 13 169 కాబట్టి 169 యొక్క వర్గమూలం ఎంత అంటే 13. ఓకే, డివైడెడ్ బై 2 5 10 వచ్చిందా? ఇప్పుడు 7 + 13 ఒకసారి రాయాలి, ఇంకొకసారి ఏమో 7 - 13 ఇంకొకసారి రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు రాద్దాం. 7 + 13 డివైడెడ్ బై 10, ఇంకొకటి 7 - 13/10 ఇంకొకసారి. ఇప్పుడు 13 + 7 ఎంత? 20. 20/10 వచ్చిందా? నెక్స్ట్ 13 నుంచి 7 పోతే ఎంత? 6. ఏం 6 వస్తుంది ఇక్కడ? మైనస్, కిందేమవుతుంది 10. ఇప్పుడు ఈ 0 ఏమైపోతుంది? క్యాన్సిల్ అవుతుంది. అంటే 2/1 అంటే ఎంత? 2. ఒకటి వచ్చింది. ఇది కొట్టేద్దాం. 2 3 6 2 5 10. ఇంకా మిగిలింది ఏంటిది? -3/5. ఏంటివి ఇవి? x యొక్క విలువలు. అంటే ఒకటి x = 2, ఇంకొకటి x = -3/5. ఈ రెండు కూడా విభిన్నమైనటువంటి మూలాలు. ఒకటి 2, ఇంకొకటి -3/5. ఎందుకు మనకు వేరు వేరు మూలాలు వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, b² - 4ac విలువ 0 కన్నా ఎక్కువగా ఉంది, ధనాత్మకంగా ఉంది 169. కాబట్టి రెండు వేరు వేరు మూలాలు వస్తున్నాయి అని అర్థం. ఓకేనా? సో ఈ లెక్క ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? మూలాల స్వభావం కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 4వ లెక్క చూద్దాం. నెక్స్ట్ 4వది x² + 5 = -6x. ఇప్పుడు దీన్ని కూడా మనం
సూత్ర పద్ధతి ద్వారా మూలాలు కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనం ప్రశ్న రాద్దాం. x² + 5 = -6x కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం -6x ని ఇక్కడికి తీసుకురావాలి, ఎందుకంటే ప్రామాణిక రూపం రాయాలి కదా ఫస్ట్. ఓకే, సో +6x + 5 = 0 వచ్చిందా. ఆ తర్వాత ax² + bx + c తో పోల్చుకోవాలి. ax² + bx + c = 0 తో పోల్చుకోగా ఏమైతుంది, a = 1, b = 6, c = 5 కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, b² - 4ac చేసుకుందాం. b² అంటే ఎంత, 6² - 4 4, a అంటే 1, c అంటే 5. 6² అంటే 36, 4 ఎక్కం 4, 4 5 20, ఎంత వస్తుంది, 16 వస్తుంది. సో b² - 4ac = 16. ఇది కూడా ధనాత్మకమైన విలువ. సో ధనాత్మకమైన విలువ వచ్చింది అంటే వచ్చేటువంటి మూలాలు విభిన్నాలు. రుణాత్మకమైన విలువ వస్తే మూలాలు ఉండవు. 0 వస్తే మూలాలు సమానం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది చేసేటప్పుడు స్వభావం కూడా మనకు తెలిసి ఉండాలి, రైట్. ఒకవేళ రాసేటప్పుడు లెక్క చేసేటప్పుడు వాటి స్వభావం కూడా రాసేస్తే బాగుంటుంది. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు b² - 4ac ఇది ఏంటిది, >0. సో మనకు లెక్కల్లో కనుక్కోమనేది ఏంటిది, మూలాలు కనుక్కోమన్నాడు, కానీ స్వభావం ఏం రాయమనలేదు కాబట్టి నేను స్వభావం రాయట్లేదు. ఓకేనా, రాసిన తప్పేం లేదు, రాయొచ్చు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x = -b ± √b² - 4ac/2a. ఇదే కదా సూత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి, b విలువని a విలువని b² - 4ac విలువని ప్రతిక్షేపించాలి. సో మైనస్ కు మైనస్ రాద్దాం. b అంటే ఏంటిది, ఇక్కడ 6 ± √b² - 4ac విలువ ఎంత వచ్చింది మనకు, 16 వచ్చింది. అది ఇక్కడ రాసేసుకోవాలి. 2 కు 2, a అంటే ఎంత, 1. ఓకేనా, సో -6 + 16 కు వర్గమూలం ఎంత, 4. 4 4 16 కదా. సో 16 యొక్క వర్గమూలం ఎంత, 4. కింద 2 1 2. ఓకేనా, ఇప్పుడు చూడండి ప్లస్ మైనస్ ఒకసారి కూడాలి, ఒకసారి తీసేయాలి, పాత కథ. సో -6 + 4/2, తర్వాత -6 - 4/2. సో -6 + 4 అంటే ఎంత, -2. సో -2/2. -6 - 4 అంటే ఏం చేయాలి, గుర్తు మాత్రం మైనస్ పెట్టాలి, కూడా 10/2. సో ఇది క్యాన్సల్, 1 2 1 2 5. సో ఇది విలువ -1 వచ్చింది, ఇంకొకటి ఏమో -5 వచ్చింది. సో దేర్ఫోర్ మనం ఇక్కడ ఏం రాయొచ్చు, x = -1 ఒక మూలం, ఇంకొకటి x = -5 ఇంకొక మూలం. రెండు వేరే వేరే మూలాలు రావడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం థర్డ్ బిట్ చూద్దాం. మూడవది, క్రింది సమీకరణాల మూలాలను కనుగొనుము. అందులో ఒకటోది ఏముంది, ఇక్కడ x - 1/x = 3, x ≠ 0. సో ఇక్కడ పలానా పద్ధతిలో మీరు లెక్క చేయండి అని అడగలేదు. సో మీకు నచ్చిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఈజీగా ఉండే పద్ధతి వర్గ సూత్ర పద్ధతి మనకు చాలా బెటర్. ఒకవేళ ఈ పద్ధతిలోనే చేయండి, కారణాంక పద్ధతిలోనే చేయండి అన్నప్పుడు కారణాంక పద్ధతిలోనే చేయండి. లేదు వర్గంను పూర్తి చేయు పద్ధతిలో చేయండి అన్నప్పుడు ఆ పద్ధతిలో చేయండి. సూత్ర పద్ధతిలో చేయమన్నప్పుడు సూత్ర పద్ధతిలో చేయండి. అసలు ఏ పద్ధతి అడిగినప్పుడు మీకు నచ్చిన పద్ధతిలో మీరు చేయండి. కాకపోతే వర్గ సూత్ర పద్ధతి అనేటువంటిది అన్నిటికీ ఒకటే మంత్రం. ఎటువంటి వర్గ సమీకరణం ఇచ్చినా కూడా మూలాలు మనం కనుక్కోవచ్చు. కాబట్టి బెటర్ ఏంటిదంటే మీరు ఎప్పుడు చేసినా కూడా ఒకవేళ వాడు అడగకపోతే ఫలానా పద్ధతిలో చేయండి అని అడగకపోతే మీరు సూత్ర పద్ధతిని ఉపయోగించండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. x - 1/x ప్రశ్న రాసుకుందాం. x × x x² -1 కింద హారం ఇక్కడ. ఇప్పుడు ఈ ఉన్నటువంటి హారం ఏం చేయాలి, దీన్ని గుణించాలి. సో ఇక్కడ x² -1 ఇది x, ఇది x × 3 3x కదా. ఇప్పుడు ఏమవుతుందంటే 3x ని ఇక్కడ తీసుకొద్దాం. x² - 3x - 1 = 0. ఇప్పుడు ఒక ప్రామాణిక రూపంలోకి వచ్చింది. దీన్ని దేంతో పోల్చుకోవాలి, మళ్ళీ మనం ax² + bx + c = 0 తో పోల్చుకుందాం. దీంతో పోల్చగా సో మనకి ఏమొస్తుంది, ఇక్కడ a = ఎంత, 1,
b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు -1. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? b² - 4ac కదా కనుక్కోవాల్సింది. మూలాలను కనుక్కోమన్నప్పుడు మూలాలు కనుక్కోవచ్చు. దేని ద్వారా? -b + or - b² - 4ac/2a దాని ద్వారా కనుక్కుంటాం. దానికంటే ముందు b² - 4ac రాసుకుందాం. స్వభావం కూడా తెలిసిపోతుంది పనుల పని. సో b² -4 a అంటే 1, c అంటే -1. ఓకేనా? మైనస్కు సరిఘాతం ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 3ను స్క్వేర్ వేస్తే 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 1 4, 9 4 ఎంత? 13. ఇక్కడ రాద్దాం. b² - 4ac ఎంత వచ్చింది మనకు? 13 వచ్చింది. సో 13 అనేటువంటిది ఏంటిది? ఒక ధనాత్మకమైనటువంటి సంఖ్య. సో b² - 4ac అది ఎటువంటి మూలాలను ఇస్తుంది? 2 విభిన్నమైనటువంటి మూలాలను ఇస్తుంది. క్లియరా? రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -b + or - b² - 4ac/2a. ఇందులో ప్రతిక్షేపించాలి. మైనస్కు మైనస్ రాద్దాం. b అంటే ఏంది ఇక్కడ? -3 + or - b² - 4ac విలువ ఎంత? 13/2a. a విలువ ఎంత? 1. రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + or - √13/2 1 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి కూడాలి, ఒకసారి తీసేయాలి. లెక్క అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3 + √13/2, ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు 3 - √13/2 వచ్చినాయా? ఇంతే లెక్క. సో 3 + √13/2, 3 - √13/2 మూలాలు కనుక్కున్నాం. రెండు కూడా విభిన్నమైనటువంటి మూలాలు. కథం. నెక్స్ట్ రెండో బిట్ చూద్దాం. మూడో బిట్ రెండోది 1/x + 4 - 1/x - 7 ఈజ్ ఈక్వల్ టు 11/30. x ఈజ్ ఈక్వల్ టు 4 మరియు 7కు సమానం కాదు అంటున్నాడు. ఒకవేళ x విలువ 4 కానీ ఇక్కడ x విలువ 7 కానీ పెట్టినట్టయితే వీటి మొత్తం విలువ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఇది ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ. సో లెక్క చేయడానికి ఆస్కారం లేదు. ఓకేనా? మనకి ఇన్ఫినిటీ కాకూడదు లెక్కలో, అప్పుడు లెక్క చేయడానికి రాదు. కాబట్టి ఇక్కడ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 and 7 ఇచ్చిందనమాట. అది కండిషన్. సరే, దాన్ని ఇట్లా పక్కన పెడితే లెక్క చేద్దాం. ఫస్ట్ లెక్క చేయాలంటే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క సమీకరణం ఏదైతే ఉందో దాని యొక్క ప్రామాణిక రూపంలోకి మనం మార్చుకోవాలి. సో వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం ఏ విధంగా ఉంటుంది? ax² + bx + c రూపంలో ఉంటుంది. సో అట్లా రాయాలి కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రశ్న రాద్దాం. 1/x + 4 - 1/x - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/30. వచ్చిన తర్వాత కింద ఉన్న హారాలను బట్టి మనం కాసాగు తీయాలి. కాసాగు ఏమవుతుంది? x + 4 x - 7. x + 4 x + 4 క్యాన్సల్ అయితే మిగిలేది x - 7. ఈ x - 7ని 1తో గుణిస్తే వచ్చేది x - 7. మైనస్కు మైనస్. x - 7 x - 7 క్యాన్సల్ అయితే మిగిలేది x + 4. అది ఇక్కడ రాయాలి. ఒకవేళ బ్రాకెట్ మర్చిపోతే లెక్క పని అంతే. ఓకేనా? సో మైనస్తో ప్రారంభమైనప్పుడు లెక్క మనం బ్రాకెట్ పెట్టి రాయాలి. అర్థమైందా? రైట్. 11/30. నెక్స్ట్ x - 7 కు x - 7 మైనస్ ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ ప్లస్ -4 బై x + 4 ఇది x - 7. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇప్పుడు -x + x క్యాన్సల్. మిగిలింది ఏంటిది ఇక్కడ? -7 - 4 అంటే -11/x + 4 ఆఫ్ x - 7 ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని ఇటువైపు తీసుకెళ్దాం, ఇది ఇక్కడ వైపు తీసుకొద్దాం. అడ్డగుణకారం అంతే, దీన్ని ఇటు దాని అటు తీసుకెళ్దాం. ఒక వర్గ సమీకరణం రాయాలి. సో హారంలో ఏమి ఉండకుండా అన్ని లవాల్లో తీసుకొచ్చుకుందాం. అర్థమైందా? ఇక్కడున్న హారాన్ని లవంలో తీసుకొచ్చుకుందాం, ఇక్కడున్న హారాన్ని పైకి తీసుకొచ్చుకుందాం. ఈ 11 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఈ 11 మాత్రం కింద తీసుకొద్దాం, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి. మనకు అవసరమైన పైకి తీసుకెళ్ళాలి. ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు దీన్ని కింద తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి కింద తీసుకొచ్చుకొని ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మాత్రం కింద తీసుకురండి. మిగతా ఈ హారంలో ఏమి ఉండకుండా అన్ని పైకి తీసుకోండి. రైట్. 30ని పైకి తీసుకొస్తే 30. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ ఈక్వల్స్ టు కింద ఉన్నది ఇక్కడ తీసుకెళ్తున్నాం అంటే 11 పక్కకి.
11 రాసి బ్రాకెట్ ఓపెన్ x ప్లస్ 4 ఇంకొకటి x మైనస్ 7. ఇక్కడ ఉన్నటువంటి -11ని ఇక్కడ తీసుకొస్తున్నాం. అర్థమైందా? సో ఇది -11 అంతే. ఇక్కడ ఏం లేదు అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ ఏమున్నట్టు ఏం లేకపోతే ఒకటి, రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా కూడా ఒకటే. ఇప్పుడు చూడండి, ఈ 11 క్యాన్సల్. సో క్యాన్సల్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ 11 ఎప్పుడు క్యాన్సల్ అవుతుంది అంటే ఇది ఇవన్నీ కూడా గుణకారంలో ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటాం? సింగిల్ టర్మ్ ఇదంతా కూడా. ఒకవేళ ఈ పదము మధ్య కానీ ప్లస్ ఏదో మైనస్ ఉంటే మాత్రం అది క్యాన్సల్ అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా సింగిల్ టర్మే కాబట్టి సో దీన్ని మనం క్యాన్సల్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు మిగిలేదు ఏందో చూద్దాం. ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ కింద పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాసుకున్నాం 30/1 అంటే 30. ఓకే, సో x ప్లస్ 4 ఇంకొకటి x మైనస్ 7 బై -1. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ మైనస్ దీనికన్నా అప్లై చేయొచ్చు, లేదా ఈ -1ని అక్కడన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనేం చేస్తున్నా? -1 × 30 -30 రాస్తున్నా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. x ఇంటూ x స్క్వేర్, మళ్ళీ xని దీంతో గుణించాలి కదా, -7x. దీని పని అయిపోయింది. ఇప్పుడు దీన్ని 4 × x 4x 4 ఏళ్ళ 28 అయిపోయిందా? కింద ఏం లేవు, ఈ హరాలు ఏం లేవు. -30 x స్క్వేర్కి x స్క్వేర్ -7x ప్లస్ 4x అంటే -3x, ఇంకా మిగిలింది -28. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నింటిని కూడా ఒకవైపే తీసుకొచ్చుకుందాం. -30ని అటువైపు తీసుకెళ్దాం, అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది. సో x స్క్వేర్ -3x -28 ప్లస్ 30. ఈ -30 అనేది అటువైపు వస్తే +30 అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన వర్గ సమీకరణం వస్తుంది. చూడండి, -3x 30లో నుంచి 28 పోతే 2, ఏం 2 ప్లస్ 2, ఇక్కడ 0 ఉంది. దీన్ని సరిగ్గా రాద్దాం. x స్క్వేర్ -3x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక వర్గ సమీకరణం, అది ఒక ప్రామాణిక రూపంలో ఉంది. ఇంతవరకు మనం చేసినాం. ఆ తర్వాత చేయాల్సిన కథ ఏంటంటే దీనికి మనం మూలాలు కనుక్కుందాం. x స్క్వేర్ -3x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. మూలాలు కనుక్కోవాలంటే దీన్ని దేంతో పోల్చాలి? మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దట్ ఈక్వల్స్ టు 0తో పోల్చాలి. పోలిస్తే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 2 అయిందా? నెక్స్ట్ b స్క్వేర్ -4ac కనుక్కుందాం. పనిలో పని దీని యొక్క స్వభావం కూడా తెలిసిపోతుందని చెప్పినా కదా, అందుకోసం ప్రాక్టీస్ కూడా అవుతుందని చెప్పేసి నేను ఇది చెప్పడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్గా సూత్రంలోనే ప్రతిక్షేపించేయచ్చు అనమాట మూలాలు కనుక్కోవాలంటే. రైట్, ఇప్పుడు b స్క్వేర్ అంటే ఏంటి? -3 హోల్ స్క్వేర్ -4ac 4 రాసి, a అంటే 1 రాసి, c అంటే 2 రాయాలి. -3 స్క్వేర్ అంటే 9, మైనస్కు సరిగా 9 అందుకే ప్లస్. రైట్, -4 ఎక్కం 4 4 8. సో 9 - 1 అంటే 1. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? b స్క్వేర్ -4ac ఈక్వల్స్ టు 1. 1 అనేటువంటి ధనాత్మకమైన విలువ. సో మనకి ఎటువంటి మూలాలు వస్తాయి? 2 విభిన్నమైనటువంటి మూలాలు వస్తాయి. అర్థమైందా? మనం వీటి స్వభావం కూడా లెక్క చేసేటప్పుడు పనిలో పని దీని యొక్క స్వభావం కూడా తెలుసుకుంటామని చెప్పినా కదా. సో అదే ఇది అన్నమాట. ఎందుకంటే లెక్క చేసేటప్పుడు మూలాల స్వభావం తెలుసుకోవడం కూడా మనకు అర్థమవుతుంటుంది అన్నమాట, తెలుసుకుంటాం. అందుకోసం అని చెప్పి చేస్తున్నాం. లేకపోతే డైరెక్ట్గా మనం సూత్రం రాసేసి సూత్రంలోనే ఈ ఏబిసి విలువలు ప్రతిక్షేపిస్తే మూలాలు తెలిసిపోతాయి. ఓకేనా? రైట్, లెక్క చూద్దాం. b స్క్వేర్ -4ac = 1 వచ్చింది కదా. ఇప్పుడు సూత్రం రాద్దాం. -b ± √b స్క్వేర్ -4ac / 2a. మైనస్ అంటే మైనస్ రాద్దాం. b అంటే ఎంత? -3 ±√b స్క్వేర్ -4ac విలువ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. 1 రాద్దాం. 2a 2 రాద్దాం. a విలువ ఎంత? 1, అది కూడా 1. రైట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3కి 3 ± 1 యొక్క వర్గమూలం ఎంత? 1. సో 1 రాద్దాం. బై 2 1 2. ఇప్పుడు x యొక్క విలువలు రాద్దాం, అంటే మూలాలు రాద్దాం. 3కి ఒకసారి కలపాలి 1, ఇంకొకటి ఏమో -1 చేయాలి. చూద్దాం. 3 + 1 బై 2, ఇంకొకటి 3 - 1 బై 2, 3 × 1 4 బై 2,
ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 చెక్కలు 1 పోతే 2 2/2 వచ్చిందా? కొట్టేద్దాం. 2 1 2 2 2 1 2 1 therefore x is equal to 2 ఇంకొకటి x is equal to 1 వచ్చిందా? ఏంటివి ఇవి? వర్గ సమీకరణం యొక్క మూలాలు. మనకు వాడు వర్గ సమీకరణం ఇవ్వలేదు, మనకి ఇచ్చింది ఇది 1/x + 4 మైనస్ 1/x - 7 ఈజ్ ఈక్వల్ టు 11/30. మనం చేసింది ఏంది? ఇచ్చినటువంటి దీన్ని మనం ఒక ప్రామాణికమైనటువంటి వర్గ సమీకరణ రూపంలోకి మార్చుకొని ఆ తర్వాత మూలాలు కనుక్కున్నాం. ఓకేనా? ఇది లెక్క.